ఏంటి అంటే 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. వర్తమానం ఏం చెప్పండి? 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. 7 మెట్లు మనం సఫలాన్ని పొందుకోవడానికి. ముందుగా మిమ్మల్ని అడుగుతున్నాను, జీవితంలో సక్సెస్ అవ్వాలి అనే ఆశ మాకు ఉంది అన్న వాళ్ళు చేస్తారు ఒకసారి. ఓకే, అయితే సక్సెస్ అవ్వాలంటే టీపీటీ అంటారు. చెప్పండి. టీపీటీ తెలుసా మీకు? టీపీటీ అంటే మీకు తెలుసా? తెలీదా మీకు? టీ అంటే తినడం, పీ అంటే పడుకోవడం, ఇంకో టీ అంటే తిరగడం. దాన్ని టీపీటీ అంటారు. తినడం, పడుకోవడం, తిరగడం. ఇది కానీ మన లైఫ్లో ఉంటే మనం ఎన్నడూ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వలేము. మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే బైబిల్ మనకి ఏం తెలియపరుస్తుందో నేను ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. అయితే నేను మొత్తం బైబిల్ అంతా తిరగను. మనం రెగ్యులర్గా మనం యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని 2-3 వారాల నుండి మనం చూస్తున్నాం. సో నేను మరలా యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుండి మీతో నేను మాట్లాడబోతున్నాను. సో 7 స్టెప్స్ ఫర్ సక్సెస్. యోహాను సువార్త 4వ అధ్యాయం అందరూ తెరవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకుని వారికి బాప్తిజం ఇచ్చున్న సంగతి పరిచయులు వినని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిజం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచూ ఉండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఆ ఫస్ట్ పాయింట్ రాసుకోండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి ఉండెను. యేసు ప్రభువారు ఆయన పరిచర్య యూదయ ప్రాంతంలో ఆరంభించారు. అయితే అక్కడ కొన్ని ఆటంకాలు వచ్చాయి పరిచర్యలను బట్టి. అక్కడ యేసు ప్రభువారు శిష్యులు ఎక్కువ మందిని బాప్తిజం ఇస్తున్నారని అక్కడ కొంతమంది వ్యతిరేకించడం వల్ల తండ్రి తనకు అప్పగించిన పనికి ఆటంకము కలగకుండా ఉండే నిమిత్తం యేసు ప్రభువారు యూదయ దేశము నుండి గలిలయ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సో యేసు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి వారు యూదయ ప్రాంతము నుండి గలిలయకి వెళుతూ ఉన్నారు. అయితే వారు యూదయ నుండి గలిలయకి వెళ్ళాలంటే 3 మార్గాలు ఉన్నాయి. అంటే 3 రూట్స్ ఉన్నాయి. ఒక రూట్ ఏంటంటే, ఒక దారి కోస్టల్ లైన్, యోర్దాన్ నది చూసారా, ఆ ప్రకారంగా ఆ మీదుగా వెళ్ళొచ్చు. అది ఒక మార్గం. రెండో మార్గము పెరియా అనే ప్రాంతం ఉంది. పెరియా ప్రాంతం మీదుగా కూడా వారు గలిలయకి వెళ్ళొచ్చు. మూడవ మార్గం గలిలయకి వెళ్ళడానికి సమరయ మార్గం. అయితే యేసు ప్రభువారు ఈ కోస్టల్ లైన్ కానీ పెరియా అనే ప్రాంతాన్ని కానీ ఆ మార్గాన్ని ఎన్నుకోకుండా వయా సమరయ మార్గాన్ని వెళ్ళవలసి వచ్చింది. వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అవి మనం బైబిల్ స్టడీలో చాలా కారణాలు చూసాం. అయితే ముఖ్యమైన కారణం ఏంటంటే, ద షార్టెస్ట్ డిస్టెన్స్ టు గో టు గలిలీ ఇస్ సమరయ రూట్, వయా సమరయ. సమరయ మీదుగా వెళ్తే సమయము కలిసి వస్తుంది. సో యేసు ప్రభువారు ఎందుకని సమరయ మార్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చిందంటే, ఒకటి ఆమెను రక్షించడం కావచ్చు, ఇది ఆయన దేవుని ప్రణాళిక అయి ఉండవచ్చు, ఇవన్నీ సెకండరీ. కానీ ప్రైమరీ ఏంటి అంటే, ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే, యేసు ప్రభువారు సమయాన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక, సో సమయాన్ని ఆయన మనసులో పెట్టుకుని సమరయ మార్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభువారి పరిచర్యలో మీరు గమనిస్తే సమయానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నట్టుగా కూడా మనము గత మీటింగ్స్లో కూడా మనము విన్నాం. ఉదాహరణకి మనం గమనిస్తే యేసు ప్రభువారు
2వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే ఆ తల్లి వచ్చి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు ఒకటే అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. ఓకే, నా సమయం ఇంకా రాలేదు. సో ఓకే, వింటున్నారండి ఏం చెప్తున్నాను? 2వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. సో టైంకి చాలా ప్రాముఖ్యత ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. సో యేసు ప్రభు వారు తర్వాత తన శిష్యులతో, అక్కడ ఉన్న పరిచారకులతో చెప్పాడు, ఆ ఖాళీ రాతి బాణ నీళ్ళతో నింపమన్నాడు. వాయ్, అప్పటికి సమయము వచ్చింది. అలాగే 7వ అధ్యాయము 30వ వచనంలో కూడా మనం గమనిస్తే 7:30లో కూడా, అందుకు వారు ఆయనను పట్టుకొన్న యత్నము చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. సో సమయం ఇంకా రాలేదు కనుక ఎవరు ఆయన్ని పట్టుకోలేదు. సో సమయం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఇక్కడ మనం గమనిస్తున్నాం. తర్వాత మీరు ఈ వాక్యాలు చూడండి, 8:20 యోహాను సువార్త 8:20, 12:23, 13:1, అలాగే 14:31. ఇవన్నీ కూడా తర్వాత మీరు రాసుకోండి. అక్కడున్న వాక్యాన్ని మీ నోట్స్లో మళ్ళా వచనం రాయండి. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సో దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయక. ఈరోజు చాలామంది యవనస్తులు చేసే పని ఏం చెప్పండి? దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. డబ్బులైనా పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ సమయం అనేది పోతే మరలా మనం తిరిగి సంపాదించుకోలేము. కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకునుడి. కనుక ఈరోజు మనం అజ్ఞానులుగా ఉండకూడదు. అజ్ఞానులు ఎవరు? జ్ఞానులు ఎవరు? సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు జ్ఞానులు. సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేవారు అజ్ఞానులు. సో మొదటిది 7 steps ఫర్ సక్సెస్, టైం మేనేజ్మెంట్. రాసుకోండి, మొదటిది టైం మేనేజ్మెంట్. సమయాన్ని మేనేజ్మెంట్ చేయడం అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఇందులో కానీ మీరు సక్సెస్ అవుతే ప్రతి దాంట్లో కూడా మీరు ముందుకు దూసుకుని వెళ్తారు. సో నేను కొంచెం ఫస్ట్ పాయింట్ని కొంచెం డిస్కస్ చేసిన తర్వాత మిగతావన్నీ పై చెప్పేసుకుని వెళ్ళిపోతాను. టైం లేదు కనుక మనకి చాలా ప్రోగ్రామ్ ఉంది మనకి. అయితే ప్రశ్న, టు మెయింటైన్ టైం మేనేజ్మెంట్, టు మెయింటైన్ టైం, సమయాన్ని మెయింటైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? చాలామంది ఎందుకు అజ్ఞానుల వలె సమయాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? ఒక సామెత ఉంది, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ లైఫ్ మేనేజ్మెంట్. ఆ స్లోగన్ రాసుకోండి, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఎ లైఫ్ మేనేజ్మెంట్. అంటే నీ లైఫ్ అద్భుతంగా ఉండాలి అంటే, నీ లైఫ్ చాలా మంచిగా ముందుకు సాగిపోవాలంటే దాని రహస్యం ఏంటో మీకు తెలుసా? టైంని సద్వినియోగం చేసుకోవడం రావాలి. ఈరోజు చాలామంది టైం అంతా వేస్ట్ చేసి, అయ్యయ్యో నా జీవితం అంతా ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు అంతా ఇలాగ అయిపోయింది, అయ్యయ్యో అలా చేసుంటే బాగుండేది, ఇలా ఉండే బాగుండేది అని మీరు తర్వాత మీరు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఒక్కసారి టైం పోతే మరలా మనకి టైం రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, దయచేసి మీరు అందరూ శ్రద్ధగా వినాలి. సో టైం అనేది చాలా ముఖ్యం. అయితే పాస్టర్ గారు,
నేను అన్నిటినీ టైం టు టైం చేయాలనుకుంటున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను. సరే, ఈరోజు యూత్ రిట్రీట్లో నుండి నేను టైంని కరెక్ట్గా నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను అన్నవారు చేస్తారు ఒకసారి. ఓకే, అయితే అలా ఉండాలి అంటే మీకు 4 డీలు చెప్తాను. మీకు ఏం చెప్పండి? 4 డీలు. ఏబిసిడీలు ఉంటాయి కదా, 4 డీలు. ఈ 4 డీలు ఎవరైతే పాటిస్తారో వారికి ఈజీగా టైం మేనేజ్మెంట్ వారు ఈజీగా చేయగలరు. మొదటి డి, ఫస్ట్ డి అని పెట్టి డాష్ పెట్టండి. డి, డిజైర్. చెప్పండి, ఏం చెప్పండి? డిజైర్. డిజైర్ అంటే అర్థం ఏంటంటే కోరిక, ఆశ. ఇది మొదటగా మనకు ఉండాలి. ఈ రోజు నుండి నేను సమయానికి ప్రతిదీ చేయడానికి నేను ఆశపడుతున్నాను, నాకు ఆ కోరిక ఉంది. ముందు మీకు ఆ కోరిక ఉండాలి. అప్పుడు మీరు అన్నీ కూడా మీరు ఆ ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. మీకు ముందు కోరికే లేనప్పుడు మీరు ఏం చేస్తారు? అందుకే ఒకరోజు 6 గంటలు లెగుస్తారు, ఒకరోజు 7 గంటలు లెగుతారు, ఒకరోజు 10 గంటలు లెగుతారు. ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ చేయాలనే కోరిక మీకు లేదు. ముందు మీకు డిజైర్ లేదు. మీకు డిజైర్ లేనప్పుడు మీ లైఫ్ మీరు కోరినట్టుగా ఉండదు. ఇది ఖచ్చితం. సో మొదటిది మీకు కోరిక ఉండాలి. ఏమిటా కోరిక? నేను ప్రతిదీ కూడా సమయం ప్రకారంగా చెయ్యాలి. సో మొదటి డి ఏం చెప్పండి? డిజైర్. రెండో డి డిసిషన్. రెండోది డిసిషన్. ముందు కోరిక ఉండాలి, తర్వాత డిసిషన్ అనగా మీకు ఒక మంచి నిర్ణయం ఉండాలి. ఏమన్నా నిర్ణయం? ఇంతవరకు టైం వేస్ట్ చేశాను, ఇంతవరకు టైం అలా గడిచిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు నుండి మాత్రం నేను టైంని నేను చక్కగా జ్ఞానంతో దాన్ని సద్వినియోగం చేసుకుంటాను అని ఒక మంచి నిర్ణయం అనేది మీరు తీసుకోవాలి. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఈ రోజు నుండి ఎన్ని గంటలు లేవాలో రాసుకోండి, ఎన్ని గంటలకి మీ బ్రేక్ఫాస్ట్ రాసుకోండి, ఎన్ని గంటలకి స్టడీ చేయాలో మీ సెక్యులర్ స్టడీస్ ఎన్ని గంటలకో అది రాసుకోండి, మీ ప్రేయర్ టైం ఎన్ని గంటలుగా రాసుకోండి. సో ఒక టైం టేబుల్ అనేది మీ ఫ్రిడ్జ్ మీద లేకపోతే ఇంకొక దగ్గర దాన్ని అతికించుకోండి. ప్రతిరోజు దాన్ని చూడండి. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీరు ముందుకు దూసుకుంటూ వెళ్ళాలి, రాబోయే దినాల్లో మీరు ప్రయోజనస్తులు అవ్వాలి అంటే మీకు ఒక టైం అనేది మీకు ఉండాలి. టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఆ టైం మేనేజ్మెంట్ ఉండాలంటే ముందు మీకు కోరిక ఉండాలి. అలా ఉండాలని కోరిక ఉండాలి. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని రమ్మన్నారు అనుకోండి, ఇగో పలానా పని ఉంది రా అన్నారు. ఇప్పుడు 1 నిమిషం ఆగు, అన్ని డైరీ తీసుకుని లేకపోతే నీ బుక్ తీసుకుని పేపర్ తీసుకుని చూసుకుని, ఈ టైంలో ఇది ఉంది, సారీ నాన్న నేను రాలేను, సారీ రా నేను రాలేను, నాకు వేరే పని ఉంది, కుదరదు, అవసరమైతే రేపు వస్తానులే అని. ఎందుకంటే మీకంటూ ఒక షెడ్యూల్ ఉంది మీకు. అలాగా మీరు ఎప్పుడైతే మీరు అలా ఉంటారో మీరు ఉన్నతమైన స్థితిలోకి మీరు వెళ్తారు. సో మొదటిది డిజైర్, రెండవది డిసిషను, మూడో డి డిసిప్లిన్. టైం మేనేజ్మెంట్లో కూడా డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యము. దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రతిసారి ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలా? ఏంటది? డిసిప్లిన్ని మనం ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిదీ కూడా. కొన్నిసార్లు ఏం జరుగుతుంది చెప్పండి? మీరు 5 గంటలు లేవాలనుకుంటారు, మీరు 2 రోజులు లేగిస్తారు, బాగానే ఉంది. కానీ 3వ రోజు రాత్రి ఏదో పార్టీకి వెళ్ళారు, పేక వరకు బిర్యానీ తినేశారు. బిర్యానీ తింటే ఉదయాన్నే లేవడం కష్టం, మంపు వస్తుంది, హెవీ ఫుడ్ కనుక మీరు ఏం చేయాలా? మీకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు మీరు ఆ పార్టీకి వెళ్ళినా మీరు తక్కువ తింటారు. ఎందుకంటే మీరు ఉదయం 5 గంటలు లేవాలని మీరు ముందుగానే మీరు ఒక ప్రోగ్రామ్ని మీరు రెడీ చేసుకున్నారు. మీరు 5 కల్లా లేవాలా, నా 5కి నా ప్రేయర్ టైం ఉంది నాకు, కనుక నేను 5కి లేవాలంటే నేను రాత్రి 12 గంటలు తింటే ఉదయం ఎక్కడ లేస్తాను? నేను
కొంతమంది 5 గంటలకు ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది 7 గంటలకు ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది 10 గంటల ప్రార్థన, కొన్నిసార్లు ఆ రోజు ప్రార్థన కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళకి డిసిప్లిన్ లేదు వాళ్ళకి ముందు. అందుకే ఈరోజు ప్రార్థన చేసుకున్నారంటే చేయలేదండి, ఏమంటే లేట్గా లేచానండి, అంతలో ఫోన్ వచ్చిందండి అందుకే బయటికి వెళ్ళిపోయానండి. నీకు ఆ రోజంతా కూడా నీకు చిరాకుగా ఉంటుంది, ఆ రోజంతా కూడా అన్ని నష్టాలే జరుగుతాయి. ఎక్కడేసా ఏమంటారు ముళ్ళపరు కానీ ఎక్కడికి వెళ్ళినా ఐరన్ లెగ్ అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఏదీ జరగదు, అంతా అశాంతే. నీ వల్ల నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అశాంతి, ఎందుకంటే నీ మైండ్ అంతా చాలా చాలా ఇదిగా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కోపం అంతా కూడా నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపిస్తుంటావు. సో ఈరోజు నేను మీతో చెప్పేది దేవుని బిడ్డలుగా, ఈరోజు ఒక మంచి డిసిప్లిన్ మనం కలిగి ఉండాలి. సో డిసిప్లిన్ లేకుండా మనం ముందుకు వెళ్ళాం. సో యేసు ప్రభు వారు పెరియ మార్గములో వెళ్ళొచ్చు, కోస్టల్ లైన్లో వెళ్ళొచ్చు, కానీ యేసు ప్రభు వారు సమరయ మార్గాన్ని వెళ్ళడానికి కారణం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. ఎందుకంటే ఈ మూడిట్లో కూడా ద షార్టెస్ట్ రూట్ ఏంటంటే గలిలయకి వెళ్ళడానికి సమరయ మార్గం. సో మొదటిది 4 Dsలో మొదటిది డిజైర్. డిజైర్ అంటే కోరిక. ఏమిటా కోరిక? నేను ఏదైనా టైం టు టైం చేస్తాను, ఈ రోజు నుండి నాకంటూ ఒక టైం ఉంది. రెండోది ఒక మంచి నిర్ణయం. ఎప్పుడు తీసుకుందాం? 2025 తీసుకుందాం. ఈ రోజు నుండే ఒక మంచి డిసిషన్ మనం తీసుకోవడానికి మనం ఇష్టపడాలి. మూడోది ఆ తీసుకున్న డిసిషన్కి ఒక డిసిప్లిన్ అనేది మీలో ఉండాలి. నాలుగవ డి డిటర్మినేషన్ ఉండాలి. డిటర్మినేషన్ అంటే అర్థం ఏంటంటే పట్టుదల ఉండాలి మీలో. డిసిషన్ తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు, దాన్ని కొనసాగించడానికి కూడా పట్టుదల ఉండాలి. నాకు తెలిసి ఇక్కడ చాలామంది కూడా ఎలా తిరిగినా ఏం చేసినా 31 రాత్రి మీరు మంచి తీర్మానం చేసుకున్నారు, 1వ తారీఖు నుంచి 10 కేజీలు తగ్గాలా, ఏమండి 1వ తారీఖు నుంచి ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలా, 1వ తారీఖు నుంచి కనీసం అరగంట అయినా నడవాలి, ఏమండి ఏవేవో రిజల్యూషన్స్ తీసుకున్నారు. కానీ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది, తీసుకున్న నిర్ణయాలు కూడా తీసుకున్న రిజల్యూషన్ కూడా ఎగిరిపోయాయి, ఎక్కడికో వెళ్ళిపోయేవన్నీ. మరలా ఏమంటారు? ఇప్పుడు కాదు, వచ్చే నెల నుంచి చేస్తాను, రేపు నుంచి చేస్తాను, మళ్ళీ డిసెంబర్ 31 నుంచి చేస్తాను. ఇక నువ్వు ఎందులో కూడా ముందుకు వెళ్ళలేవు. నీకంటూ ఒక డిటర్మినేషన్ ఉండాలా, నీకంటూ ఒక పట్టుదల ఉండాలి. ఆమేన్. సో ఈ డిటర్మినేషన్తో నిమిషానికి గంటకి రోజుకి నీ పట్టుదల టైం మేనేజ్మెంట్లో నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి. అప్పుడు నీ లైఫ్ స్టైల్ మారిపోద్ది, నీ పద్ధతి మారిపోద్ది. ఇక వేరే వాటికి ఎటువంటి సమయం ఉండదు. కానీ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ద యావరేజ్ పర్సన్ 50% మాత్రమే పని చేస్తాడట. ఎంత అండి? 100%లో ఎంత చెప్పండి? 50% పని చేస్తున్నాడు తన సమయాన్ని ఏదో పని చేయడానికి. కానీ 30% 30% టైంని వేస్ట్ చేస్తున్నారు చాలామంది. కొంతమంది 50% వేస్ట్ చేసే ఉన్నారులేండి, కొంతమంది 80% వేస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆల్మోస్ట్ యావరేజ్గా 30% మన టైంని వేస్ట్ చేస్తున్నాం. టైం వేస్ట్ చేయడం వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఇప్పుడు నేను చెప్పే టైం మేనేజ్మెంట్ గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పేటప్పుడు మీరు గమనిస్తే, మీరు డబ్బులు ఎలా సేవ్ చేయాలో చెప్పమంటారా? డబ్బు సేవ్ చేయాలంటే కరెంటు బిల్ సేవ్ చేయండి, కొంత డబ్బులు మిగిలిపోతాయి. ఉదయాన్నే ఫ్యాన్ ఎందుకండి, ఉదయాన్నే లైట్ ఎందుకండి, కిటికీలు తీసుకుంటే మంచి వెలుతురు వస్తుంది, దోమలు రాకుండా ఒక చిన్న ఏదైనా మెస్ పెట్టుకుంటుంటే మంచి చక్కగా వెలుతురు వస్తుంది. మీకు ఒక 500, 1000, 2000 మిగిలిపోతాయి. ఆ 2000 బట్టి ఏదైనా మీ పిల్లలకి ఏదైనా కొనొచ్చు, లేదా మీరు ఏదైనా కొనుక్కోవచ్చు, లేకపోతే మీ కుటుంబంతో ఎక్కడికైనా పార్టీకి వెళ్ళొచ్చు. ఆ కరెంట్ ఆఫీస్కి ఇవ్వడం వలన నీకు వచ్చే లాభం ఏంటి? మీకు అర్థమైందా? కనుక ఎక్కడికక్కడ మనం బాగా ఒక్కబెడుతున్నాడు ఫ్యాన్ వేసుకోండి, లేకపోతే అందరూ కలిసి ఒక దగ్గరే కూర్చోండి.
ఒక ఆమె ఒక దగ్గర ఫ్యాను, వాళ్ళ తమ్ముడేమో ఒక దగ్గర ఫ్యాను, వాళ్ళ అన్నయ్య ఒక దగ్గర ఫ్యాను, నలుగురు 4 దిక్కున ఫ్యాన్లు వేస్తే అది గిర్ర 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 తిరుగుతూనే ఉంటే ఎంత వస్తుందండి కరెంట్ బిల్లు? ఇది ఒక చిన్న లాజిక్. నేను ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ గురించి చెప్పట్లే, ఇంకోసారి చెప్పుకుందాం దాని గురించి. ఇప్పుడు నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్తున్నాను. ఏమిటది? వ్యర్థంగా, ఎగ్జాంపుల్ సోషల్ మీడియా, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, షార్ట్లు, ఇంకేంటండి ట్విట్టర్లు, ఇక ఏవేవో టిక్టాక్లు. ఒకసారి ఆలోచించండి, మీరు సోషల్ మీడియాకి మీరు ఎంత సమయాన్ని మీరు ఇస్తున్నారు? దానివల్ల నాకు చాలా ప్రయోజనం ఉందండి, నాకు చేయొద్దండి. మీరు పెట్టిన దానికి ఏదైనా లైక్ వచ్చింది అనుకోండి, ఏంటి మీకు వచ్చేది? మీకేమన్నా డబ్బులు వస్తాయా? చెప్పండి. ఏమీ రాదు. అవి రావాలంటే చాలా ఉంటుంది, చాలా మినిట్స్ చేయాలి. సో మనకెందుకు అవన్నీ? సో టైంని ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం దానికి కొంతమంది ఎడిక్ట్ అయిపోయారు. ఆ ఫోన్ చూడకపోతే నిద్ర పడట్లేదు వాళ్ళకి. అసలు ఫోన్ అనేది మన దగ్గరే ఉండకూడదు, 6 మీటర్ల దూరంలో ఉండాలి. ఒకవేళ మంచం దగ్గర మీరు మంచం మీద పడుకుంటుంటే మీరు బయట హాల్లో పెట్టుకోవాలి, దూరం వెళ్ళతే వీళ్ళని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి మీరు. సో కొంతమంది సోషల్ మీడియాలో, కొంతమంది చాటింగ్ గంటలు రాత్రులైనా ఏం కూర వండాం, ఏం వంట చేసాం, తిందాం, ఏం చేసాం, ఇది చేసాం, అది చేసాం. చక్కగా చదువుకుందాం అనుకుంటాం. చదువుకునే టైంలో పక్క నుంచి మెసేజ్ వస్తుంది, చింగింగ్ అని వస్తుంది. ఇప్పుడు దీని మీద మానేసి ఏదో వస్తుంది. మళ్ళీ అక్కడ మనం మెసేజ్ పెట్టకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ తీసుకుని మెసేజ్ పెట్టగానే ఉన్న చదువు కూడా ఎగిరిపోద్ది. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఆగుతారా? మళ్ళీ వాళ్ళు పెడతారు, మళ్ళీ టింగ్ టాంగ్ అని వస్తుంది. మళ్ళీ ఆపేసి మళ్ళా. సో ఎంత టైం వేస్ట్ చేస్తున్నారండి అలాగా. సో చాటింగ్ వల్ల ఏమండి, కొంతమంది పేపర్ రీడింగ్, మీకు అలవాటు లేదులేండి. కొంతమంది పిన్ చదువుతారు. ఆ పేపర్ పట్టుకొని ఇక ప్రతి అక్షరం చదువుతారు. అవన్నీ వినేసిన తర్వాత నలుగురు దగ్గర కూర్చొని బాతకాన్ని వేస్తారు. ఎందుకంటే ఇంకో సబ్జెక్ట్ వచ్చింది కదా, ఇక దాని గురించి చెప్తారనమాట. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? విన్న వాళ్ళకి ప్రయోజనం లేదు, ఈయన చూసి చదివినందుకు ప్రయోజనం. పేపర్ చదవదాం అట్లా హెడ్లైన్స్ పైన అలాగా. నా పేపర్ వాష్రూమ్లో చదువుతాను 10 నిమిషాలు అంతే, మ్యాక్సిమం 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ అలా చూసేస్తాను. ఏమీ లేదులే, ఈరోజు అయిపోయింది, ఫినిష్. కొంతమంది ఆ పేపర్ అలా పట్టుకొని ఇంకా సినిమాది ఉంటే ఎడిషన్ ఉంటే వసుంధర అని ఉంటుంది, అది ఇంకా కొంతమంది ఎందుకు ఉపయోగం ఉందా అవన్నీ కూడా. సో కొంతమంది అలాగా టైం వేస్ట్ చేస్తున్నారు. కొంతమంది కాఫీ తాగడానికి వెళ్ళి బయటికి వెళ్ళి 10 మందితో కాఫీ తాగుతూ చెప్పు అక్కడ ఒక అరగంట బాతాకాయని దేంతో? ఆ టీతోనో కాఫీతోనో. కాఫీ టీ ఎంతసేపు అయినా 5 నిమిషాలు అయిపోవాలి. ఓకే. సో నేను మీతో చెప్పేది ఏంటంటే, టైంని మీరు ఏం చేయకండి చెప్పండి, వేస్ట్ చేయకండి. అలాగని మీకు ఆలోచన రావచ్చు, కనీసం టీ తాగేటప్పుడు కూడా మాట్లాడకూడదు అంటారు గారు, భోజనం చేసేటప్పుడు కూడా మాట్లాడకూడదు అంటారు. నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు మాట్లాడాలన్నా మీరు మాట్లాడరు. మీరు కానీ ఇది నేను చెప్పినట్టు మీరు చేస్తే మీరు అంటారు 5 నిమిషాలు మాట్లాడి నాకు వేరే పని ఉంది, వస్తాను, ఇప్పుడు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే మీరు ఒక డిసిప్లిన్లోకి వచ్చేసారు కదా. మీరు రాగానే మీరు కూర్చొని బాతాకానే వేయాలన్నా మీకు మనసు రాదు. మీకు ఎందుకు? మీరు ఈ సిస్టంలోకి వచ్చేసారు కనుక. మీరు అర్థంగా ఏదైనా మాట్లాడాలంటే ముందు మీకు అది నచ్చదు మీకు ముందు. ఎందుకంటే మీకు ఒక షెడ్యూల్ ఉంది. మీకు ఈ టైంలో ఇది అయిపోవాలి, ఈ టైంలో ఇది అయిపోవాలి, ఈ టైంలో ఇది అయిపోవాలి, మీకు ఒక షెడ్యూల్ ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఎందుకు బాతాకాయన వేస్తున్నారు? మీకు షెడ్యూల్ లేదు కనుక. సో యేసు ప్రభు వారికి అపాయింట్మెంట్ ఉంది అక్కడ సమరయ మార్గంలో. ఎవరితో మాట్లాడడానికి? ఆ సమరయ స్త్రీతో మాట్లాడడానికి. ఆమేన్. కనుక సమయం సందర్భంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. ఆమేన్, ఆమేన్. సో ఈ 4 డీల్తో పాటు సమయం విషయంలో మరొక విషయం మీరు తెలుసుకోవాలి, ఫోకస్. చెప్పండి, ఏంటి చెప్పండి? మీ సమయం విషయంలో కూడా మీరు ఫోకస్ చేయడం చాలా ముఖ్యం. క్లియర్ ఫోకస్ లీడ్స్ టు క్లియర్ రిజల్ట్స్.
రాసుకున్నారా? క్లియర్ ఫోకస్ రిజల్ట్స్ టు క్లియర్ రిజల్ట్స్. అంటే నువ్వు నీ ఫోకస్డ్ అంటే నీ దృష్టి నువ్వు క్లియర్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్స్ నీకు వస్తాయి. అంటే నీ దృష్టి ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యము. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే దాంట్లో యాడ్ చేసుకోండి ఇంకొక సి, కాన్సన్ట్రేషన్. చెప్పండి ఏం ఉండాలి మనలో? అయ్యగారు ఇన్ని సమయానికి ఇంత ఉందా? మీకు ఒక కాన్సన్ట్రేషన్ అనేది మీకు ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత, లేక దాని మీద మనకి శ్రద్ధ. ఏంటో కాన్సన్ట్రేషన్, ఏంటో శ్రద్ధ. ఈ పని ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా అయిపోవాలి. కొంతమంది ఇల్లు సర్దుదాం అనుకుంటారు, మొదలెడతారు, అంతలో ఫోన్ వస్తుంది, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, అమ్మ ఏంటమ్మా ఏం కూర ఉండవు, అమ్మ ఏంటమ్మా, ఇక అలా వెళ్ళి సోఫాలో కూర్చొని అవునమ్మా ఏంటమ్మా అలా ఇంకా మాట్లాడతాను, అలా మంచం ఎక్కి ఏంటమ్మా అవునమ్మా అదమ్మా అలా అయిపోగానే ఫోన్ పెట్టి తర్వాత రేపు చేద్దాంలే, రేపు వద్దాంలే, ఎలాగో మంచం ఎక్కంగా పడుకుందాంలే. ఒకవేళ నీకు ఒక షెడ్యూల్ ఉందనుకోండి, ఈ ప్రకారంగా నీకు ఒక కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, మీ అమ్మ ఫోన్ చేస్తుంది అనుకోండి, నువ్వు మా అమ్మ ఎలా ఉన్నావు, ఆరోగ్యం బాగుందా, మందులు వేసుకున్నావా, వంట చేసావా, ఒక్క నిమిషం చిన్న పనిలో ఉన్నాను, మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంలో చేస్తాను. ఎందుకు? నువ్వు ఫోకస్ పెట్టావు దేని మీద? ఈరోజు ఈ వర్క్ మీద పెట్టావు ఫోకస్, ఈ ఇంటి మీద పెట్టావు ఒక ఫోకస్. మీకు అర్థమవుతుందా మీకు? సో ఒక ఫోకస్ ఉండాలి మనకి, ఒక దృష్టి మనం పెట్టడం మనకి రావాలి. ఒకసారి 3 వ్యక్తులు, ఒకరు బిల్ గేట్స్, రెండో ఆయన వారన్ బఫెట్, మూడో వ్యక్తి బిల్ గేట్స్ ఫాదర్. ఈ 3 కలిసి ఒక పార్టీకి వెళ్ళారట. అక్కడ 100 మంది ఆ పార్టీకి వచ్చారట. అందరూ మంతు అవుతున్నారట అక్కడ అంతా కూడా, అందరూ కూడా. కానీ 3 మాత్రం వారు అవతలకు వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళి ఆ 3 ఏదో మాట్లాడుకుంటున్నారట, ఈ 3 కలిసి. అప్పుడు ఒక సహోదరుడు ఈ 3 దగ్గరికి వెళ్ళి, ఒక దగ్గరే ఉన్నారు కనుక, అయ్యా మీరు ప్రపంచంలోనే కుబేరులు, మీరు మీ అంత ధనవంతులు ఎవరూ లేరు, మీ సక్సెస్కి ఏమిటి రహస్యం అని ఆ బిల్ గేట్స్ని, వారన్ బఫెట్ని, వాళ్ళ నాన్నగారిని, బిల్ గేట్స్ నాన్నగారిని కూడా అడిగారు, ఏంటి మీ సక్సెస్, మీరు ఇంత కుబేరులు అవడానికి అని. అంటే వాళ్ళు 3 కలిపి ఒకటే చెప్పారంట, ఫోకస్ అన్నారట. చెప్పండి, రాసుకోండి, ఏం చెప్పండి? ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి? వారు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో వారు ఫోకస్ పెట్టారు. ఈరోజు నీకంటూ ఒక పని ఉంది, ఆ పనిలో నువ్వు దృష్టి పెట్టాలి, అంతగా 10 దాంట్లో పెట్టకూడదు. కొంతమంది అందులో కలుస్తారు, ఇందులో కలుస్తారు, ఇందులో ఉంటారు, అందులో ఉంటారు, అందులో ఉంటారు, ఇక ఏ పని చేయరాదు అందరూ. దృష్టి, ఫోకస్. ఇప్పుడు కొంతమంది సౌండ్ ఆపరేటర్ అన్నారు, ఆ సౌండ్ ఆపరేటర్ గురించి ఇంకా ఫోకస్ చేయాలా, ఏమని? ఇంకా దాన్ని ఎలాగ మనము ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఎలా నేర్చుకోవాలి, ఇంకా దీని సిస్టమ్ని ఇంకా ఎలా యాడ్ చేయాలి. మీకు అర్థమైందా? మీరు ఫోకస్ పెట్టడం అంటే అది. ఇప్పుడు ఒక కార్పెంటరీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, కార్పెంటరీలో ఫోకస్. ఇప్పుడు అంతా కూడా హై టెక్నాలజీ వచ్చేసింది. ఆ హై టెక్నాలజీకి మనం రీచ్ అవ్వాలంటే మనం ఇంకా ఎలాగ వెళ్ళాలి ముందుకి, దానికి ఎక్విప్మెంట్ ఏంటి, దానికి ఎలాగ మనం చేయాలి. ఇంతకుముందు రంపం పట్టుకుని కోసేవారు అని, అక్కడ ఒకడు ఇటోడు కూర్చొని ఈ రంపం పట్టుకుని అటు ఇటు ఇటు అటు సిత్రీ కూడా అలా పెట్టేవారు. ఇప్పుడు ఉంది అది, ఇప్పుడు అంతా మిషన్లు వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ మారిపోయింది, ఇప్పుడు రోబోట్స్తో చేసేస్తున్నారు. సో నేను అన్నది ఏంటంటే మనం అప్గ్రేడ్కి వెళ్తూ ఉండాలా. సో ఏ పనిలోనైనా, మీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఎందులోనే కావచ్చు, మనం ఫోకస్ చేయడం అనేది చాలా ముఖ్యము. మమ్మల్ని సంప్రదించండి. అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్, కండ్రిక, రాజీనగర్ రోడ్, ఏ కాలనీ, విజయవాడ 15. అవర్ ఫోన్ నెంబర్స్ 9703567999. మరొక నెంబర్ 7569468499. థ్యాంక్ యూ.